స్తోత్రం కలుగునుగాక. నేటి రాత్రి సంఘ ప్రార్థన కొరకై దేవుడు మరొక తను మనకు కలిగించి దేవుడి సన్నిధిని నడిపించినాడు. మరొకసారి దేవుడి నాకు స్తోత్రం కలుగునుగాక. మన ప్రార్థనలోకి వెళ్ళక ముందు కొద్ది సమయం మనం దేవుని యొక్క వాక్యం ధ్యానించుకొని తర్వాత ప్రార్థనలోకి వెళ్దామని. आज का जो विषय है प्रार्थना, ఈరోజు మన యొక్క అంశం ఏంటంటే ప్రార్థన గురించి. पिछली बार ये जो प्रार्थना के सब्जेक्ट में रुका हुआ आपने ब्रेक किए, फिर से इसको हम कंटिन्यू करेंगे। నేను ఇంతకు ముందు వర్తమానం ఇచ్చినప్పుడు ఈ ప్రార్థన గురించి చెప్పాను. తిరిగి అదే అంశాన్ని మళ్ళీ ధ్యానించడం. काफी कलीसिया में 40 उपवास प्रार्थना का प्रिपरेशन है या कुछ लोग तैयारी में। చాలా సంఘాల్లో నేటి రోజుల్లో మనం చూస్తూ ఉంటున్నాము 40 రోజుల ఉపవాస ప్రార్థనలు జరుగుతూ ఉంటున్నాయి. तो मैं कुछ लोगों को बताना चाहता हूँ प्रार्थना के बारे में। प्रार्थना का डेफिनेशन क्या है, अर्थ क्या है, ప్రార్థన అంటే ఏంటిది, ప్రార్థన అంటే అర్థం ఏంటిది. काफी लोग प्रार्थना करते कलीसिया में। చాలా మంది సంఘాల్లో కూడా ప్రార్థన చేస్తుంటారు. मैंने देखा कि वो लोग अपने खिस्से में हाथ डालते हैं। చాలా మంది ప్రార్థించినప్పుడు వాళ్ళ యొక్క జేబుల్లో వాళ్ళ పాకెట్స్ లో చేయబెట్టుకొని ప్రార్థన చేస్తూ ఉంటారు. खिस्से में हाथ, पीछे अपने बैग में हाथ, ये सब गलत है। చాలా మంది ప్రార్థించినప్పుడు వెనకట్లు చేయగట్టుకొని ప్రార్థన చేస్తారు. ఆ చేయడం అవన్నీ పనికిమాలినటువంటి అలవాట్లు అవన్నీ కూడా. प्रार्थना का डेफिनेशन है कि एक मनुष्य मांस और हड्डी एक सुपर नेचुरल पावर से बात कर रहा है। ప్రార్థన అంటే అర్థం ఏంటంటే రక్త మాంసములతో నిర్మిపోయినటువంటి ఒక మానవుడు సర్వశక్తి కలిగిన దేవునితో మాట్లాడుతూ ఉంటున్నాడు. प्रार्थना ऐसे टाइम पास वाली बात नहीं है। ప్రార్థన అంటే ఏదో టైం పాస్ కొరకు కాలయాపన కొరకు చేసేది కాదు. कलीसिया में जमा हो जाते इबादत के लिए और यहाँ वहाँ देखते रहे। చాలా మంది సంఘానికి వస్తారు కానీ వాళ్ళు సరైన విధానంలో దేవుని సన్నిధిలో కూర్చున్నప్పుడు అటు ఇటు చూస్తూ ఉంటారు. ये बात गलत है कि आप इसको करेक्शन कर लेना कि आपके जो शरीर है एक बड़ी सुपर नेचुरल पावर से आपको बात कर रहे हैं। మనం ప్రార్థనకు వచ్చినప్పుడు దేవుని సన్నిధికి వచ్చినప్పుడు చాలా జాగ్రత్తగా భయభక్తులతో దేవుని సన్నిధిలో కూర్చోనాలి. ఇటు అటు చూడడం, మాట్లాడడం, సెల్ ఫోన్ చూడడం చేయకూడదు. अगर मैं इस स्मार्टफोन से मैं बात कर रहा हूँ अपने भाई से, अपने माँ से, अपने भाई से, अपने दोस्त से या अपने बॉस से, मैं एक शरीर से बात कर रहा हूँ। నేను ఒకవేళ స్మార్ట్ ఫోన్ లో మాట్లాడుతున్నాను అనుకోండి, నా బంధువులతోని, నా అన్నదమ్ములతోని, నా అక్కజనులతోని, మా తల్లిదండ్రులతోని, లేకుంటే నా యజమానితోని, నేను ఎవరితో మాట్లాడుతున్నా ఫోన్ లో మాట్లాడేటప్పుడు నా బంధువులతో, నా రక్త సంబంధంతో, నా యొక్క యజమానితో మాట్లాడుతున్నాను. तो जब आप प्रार्थना में बैठे, इबादत में बैठे, आप दुआ करते, तो सोच लो आपका एक कांटेक्ट वो बहुत ही सुपर नेचुरल पावर्स के साथ आप बात कर रहे हैं। అయితే మనం ఇక్కడ ప్రార్థనలోకి వచ్చినప్పుడు దేవుని సన్నిధిలో కూర్చున్నప్పుడు మనం చాలా భయభక్తులతో కూర్చోవాలి. ఎందుకంటే మనము సర్వశక్తి కలిగిన దేవునితో మనము మాట్లాడడం కొరకు, ప్రార్థించడానికి కొరకు వచ్చినాము. और डिसिप्लिन बहुत जरूरी है। దేవుని సన్నిధిలో క్రమము చాలా ప్రాముఖ్యమై ఉన్నది. आपकी जो बोझ, आपकी जो मुसीबत, आपकी जो परेशानी, आपके घर में जो शांति, हमारे गांव में जो अशांति, इसके बारे में आप इतने बेजार हो गए। चलो आज हम प्रार्थना करेंगे, लेकिन प्रार्थना करते वक्त आपको बहुत केयरफुल होना चाहिए कि तुम और तुम्हारे खुदा से एक सुपर नेचुरल पावर से आप प्रार्थना करें। మన ఇరుకుల్లో, మన ఇబ్బందుల్లో, మన సమస్యల్లో, మన బాధలు, మన రోగములో మనము దేవుని సన్నిధికి ప్రార్థించడానికి వచ్చినప్పుడు చాలా జాగ్రత్తగా దేవుని సన్నిధిలో కూర్చొని ప్రార్థించాలి. ఎందుకంటే మనం సర్వశక్తి గల దేవునితో మాట్లాడుతూ ఉంటున్నాం ప్రార్థన ద్వారా. Isaiah 56 verse 7. Isaiah 56. యెషయా గ్రంథము 56వ అధ్యాయము. उसमें लिखा है कि मेरा जो घर है प्रार्थना का घर होगा। मेरा जो घर है वो प्रार्थना का घर होगा। దేవుని వాక్యంలో రాయబడింది. ఇక్కడ ఏమని రాయబడిందంటే నా యొక్క ఇల్లు, నా యొక్క మందిరము సమస్త జనులకు ప్రార్థన మందిరం అనబడున రాయబడింది. कलीसिया में जब आप प्रार्थना में जमा होते फुसूल यहाँ वहाँ देखने की जरूरत नहीं आपको। దేవుని సన్నిధిలో, దేవుని సంఘంలో మనము ప్రార్థించడానికే కూడి ఉన్నప్పుడు మనము అక్కడిక్కడ చూడడం, అక్కడిక్కడ మాట్లాడడం ఉండకూడదు.
इस वचन में लिखा है कि मेरा जो घर है प्रार्थना का घर होगा। ఆ దేవుని యొక్క వాక్యం రాయబడింది ఇక్కడ, నా యొక్క మందిరము, నా యొక్క ఇల్లు ప్రార్థన మందిరము. आज हम देख रहे हैं कि काफी लोगों को अपने प्रार्थना में यकीन नहीं है, यकीन बिलीफ। చాలా మందికి ప్రార్థన పైన విశ్వాసం, నమ్మకం లేదు చాలా మందికి ఈ రోజుల్లో. आज हम देख रहे हैं मत्ती 17-21 वचन में, 17వ అధ్యాయం మత్తయి సువార్త వచనం चैप्टर 17 वर्स 21। 17వ అధ్యాయం 21 వచనం చదవండి. మత్తయి సువార్త कुछ लोग पूछ रहे थे, 17వ అధ్యాయము 21వ వచనం. कुछ लोग बता रहे थे ब्रदर उपास करना क्या कब कहाँ लिखा है? చాలా మంది అడుగుతా ఉంటారు, ఉపవాసం చేయాలని దేవుని వాక్యంలో రాయబడదా అని చాలా మంది అడుగుతా ఉంటారు. मूसा उपवास किया था, మోషే కూడా ఉపవాసం చేసి ఉంటున్నాడు. लेकिन नया करार में जीसस उपवास के बारे में नहीं बात किया। కానీ కొత్త నిబంధనలో దేవుడు ఉపవాస విషయంలో మాట్లాడాలంటున్నాడు. तो आए हम देख के नए करार में मत्ती 17-21 में, చూడండి మత్తయి సువార్త 17వ అధ్యాయము 21వ వచనం చూడండి. జరిగింది సంతకలి ఇది మాట్లాడుకుంటున్నాడు. మత్తయి సువార్త 17వ అధ్యాయము 21వ వచనం. మత్తయి సువార్త 17వ అధ్యాయము 21వ వచనం. ఓకే. మీకు అసాధ్యమైనది 21వ వచనం. అందుకైన మీ అల్ప విశ్వాసం చేతనే మీకు ఆవగింజంత విశ్వాసం ఉండేలా ఈ కొండను చూచి ఇక్కడి నుండి అక్కడికి పొమ్మనగానే అది పోవును. మీకు అసాధ్యమైనది ఏది ఉండదని నిశ్చయంగా మీతో చెప్తున్నానని వారితో అనెను. हालेलुया। హల్లెలూయా. इंग्लिश में लिखा है all these things whatever you ask in prayer believing you will receive। ఎప్పుడైతే మనం ప్రార్థన చేస్తామో అన్ని విషయాలు మనం ప్రార్థించినప్పుడు మనం నమ్మాలి దేవుడే మనకు అనుగ్రహిస్తాడని. प्रार्थना जरूर करते कलीसिया में लोग, సంఘాల్లో ప్రార్థన తప్పకుండా చేస్తున్నారు ప్రజలు, लेकिन विश्वास में डगमगा रहे। విశ్వాసంలో వాళ్ళు అటు అయిపోతా ఉంటున్నారు, సరైన విశ్వాసం లేదు, అపనమ్మకంగా ఉంటున్నారు. मेरी प्रार्थना परमेश्वर सुनेगा या नहीं, మా యొక్క ప్రార్థన దేవుడు వింటాడా వినడా అని. मैं ऐसा करूंगा कि जहरबाद में हैदराबाद में पास्टर है वो अच्छा प्रार्थना उसके पास में जाऊंगा। చాలా మంది అనుకుంటారు ఇక్కడేమి ప్రార్థన చేస్తారు వీళ్ళు, హైదరాబాద్ లో ఉన్నటువంటి పెద్ద సేవకులు ప్రార్థన చేస్తారు, వాళ్ళు బాగా చేస్తారు, వాళ్ళు ప్రార్థన చేస్తే దేవుడు మా ప్రార్థన వింటడం అనుకుంటా అంటారు చాలా మంది. नहीं ऐसा करेंगे, वहां तो नहीं हुआ, आप ऐसा करेंगे मद्रास में फोन करेंगे। ఒకవేళ హైదరాబాద్ లో సేవకులతో కూడా ప్రార్థనకు జవాబు రాలేదనుకోండి, మద్రాసుకు జీసస్ కాల్సి ఫోన్ చేద్దామని అంటారు కొంతమంది. यहाँ पर इस वचन में लिखा है ఇక్కడ దేవవాక్యం రాయబడింది, अगर राई के जैसे छोटा सा राई बहुत, ఆవు కింద ఎక్కడో చిన్నగా ఉంటుంది కదా, మన ఆవులు తాళపు వేసుకుంటాం కదా మనము, आप देखो दाल में फोड़ने के लिए वो इस्तेमाल करते हैं राई जीरा। మనము అందులో మనము వాడుతూ ఉంటాం తాళపు వేసేటప్పుడు ఆవు కింద. बहुत ही अगर फोड़नी नहीं दी तो दाल में टेस्ट नहीं। ఒకవేళ ఈ ఆవులు తాళపులు వేయకుంటే ఆ పప్పుకు రుచి ఉండదు. तो ये जो राय के बारे में बता रहा है, इतना छोटा सा विश्वास अगर आपके में है कि हाँ मैं तो हीलिंग नहीं कर सकता हूँ, मैं कुछ अलग प्रकार के पावर मेरे पास नहीं, कि छोटा सा फेथ में मैं प्रार्थना कर रहा हूँ। ఇక్కడ ఏమంటున్నంటే నీవు ఆవగిందంత విశ్వాసం కలిగి ప్రార్థన చేస్తే కూడా దేవుడు నీ ప్రార్థనకు జవాబు అనుగ్రహిస్తాడంటున్నాడు. All these things, it is all these things whatever you ask in prayer, believing you will receive. ఎప్పుడైతే మనం చూస్తున్నాం చూడండి 22వ వచనంలో, మీకు అసాధ్యం ఏది ఉండదని నిశ్చయంగా మీతో చెప్తున్నాను, విశ్వాసంతో ప్రార్థిస్తే ఏది కూడా అసాధ్యం లేదంటున్నాడు, సమస్తం మీకు సాధ్యం అంటున్నాడు దేవుడు. मैं आपको एक सच्ची गवाह दूंगा, నేను మీకు ఒక నిజమైనటువంటి సంఘటన और చెప్తాను. ये साक्षी है प्रभु के महिमा के लिए। ఈ యొక్క సాక్ష్యము, నేను చెప్పే సాక్ష్యము దేవుడి మహిమ కొరకు చెప్తాను. आपका विश्वास बढ़ाने के लिए प्रार्थना में మీ యొక్క విశ్వాసం ప్రార్థనలో మీరు అభివృద్ధి పొందాలి. दुबई में टीवी में अनाउंस किए कि आप लोग प्रार्थना करो बारिश के लिए। దుబాయ్లో వర్షం కొరకు ప్రార్థన చేయండి అని వాళ్ళు టీవీలో అనౌన్స్మెంట్ చేసినారు. मट्टी ऐसे ही लेवल में ऐसे हवा में रुका हुआ है, और అక్కడంతా కూడా ఉష్క ప్రాంతం కదా, ఆ గాలిలో ఆ ఉష్క లేస్తా ఉంటున్నారు గాలికి. और बारिश बहुत जरूरी है, ఎందుకంటే అక్కడ చాలా వర్షం అవసరం. सभी वो लोग सब जमा हो गए इकट्ठा दुआ करने के लिए। వాళ్ళందరూ కూడా అందరూ గుంపుగా వచ్చి
దేవునికి ప్రార్థన చేస్తూ ఉంటారు. अपने अपने मंदिर में जाके वो लोग दुआ करने लगे వాళ్ళ వాళ్ళ మందిరాలకు వెళ్ళి వాళ్ళు ప్రార్థన చేస్తూ ఉంటారు. और जरूरी है ఎందుకంటే చాలా అవసరమైంటున్నారు వర్షం. और उनको विश्वास था कि खुदा के दुआ से उनके बारिश जरूर आएगी. వాళ్ళు అనుకున్నారు మేము ప్రార్థన చేస్తే ఈ రాత్రి దేవుడు తప్పకుండా వర్షం కురిపిస్తాడని. एक डैडी और बेटा साथ में छाता लेकर गए. తర్వాత ఒక తండ్రి కొడుకు వాళ్ళు ప్రార్థనకు వెళ్ళినప్పుడు దేవుడు తప్పకుండా వర్షం ఇస్తారని వాళ్ళ విశ్వాసంతో గొడుగు ఛత్రి కూడా పోయినారు వాళ్ళు ప్రార్థన పోయినప్పుడు. वो लोग आश्चर्यचकित हो गया, तो ऐसी है सब कुछ, ये छाता क्यों लाए? చాలా మంది అక్కడ ప్రార్థనకు వచ్చిన ప్రజలు వాళ్ళు చూసి ఆ తండ్రి కొడుకులు చూసి అరే ఇక్కడ ఎంతవరకు ఛత్రి పట్టుకొని వచ్చినారు, ఇక్కడ అంతా మంచుకుంది కదా, ఇక్కడ వేస్తున్నది వాళ్ళు అంతా ఉంది, ఛత్రి ఎందుకు తెచ్చుకున్నారు వీళ్ళు అని అనుకుంటా ఉంటున్నారు, హేళన చేస్తూ ఉంటున్నారు. उनकी जो इबादत का होने के बाद लोग आपस में बात करने लगे. వాళ్ళ యొక్క ప్రార్థన అంతా కూడా జరిగిపోయిన తర్వాత ఒకరికొకరు మాట్లాడుకుంటా ఉంటున్నారు. तो ये लोग उनके जो राय जैसे विश्वास में इन्होंने उत्तर दिया. వాళ్ళకు ఉన్నటువంటి ఆవగించినటువంటి విశ్వాసంతో వాళ్ళు వాళ్ళకి అడిగినటువంటి వ్యక్తులకు సమాధానం చెప్తా ఉంటున్నారు. उनको पूरा यकीन है మాకు నిశ్చయంగా మాకు విశ్వాసం ఉన్నది, और उपवास प्रार्थना के बाद बारिश जरूर आएगा. మనం ఉపవాసంతో ప్రార్థన చేస్తున్నాం కదా, దేవుడు తప్పకుండా వర్షం అనుగ్రహిస్తాడని, बारिश जरूर आएगा. తప్పకుండా వర్షం అనుగ్రహిస్తాడు దేవుడు అని. और इसीलिए हम साथ में छाता लेकर आए. అందుకనే మేము విశ్వాసంతో మా వెంబడి ఛత్రి గొడుగు తీసుకొని వచ్చిన. तो बाइबल कॉलेज में हमको सिखाते हैं फेथ विद एक्शन, फेथ विद एक्शन, फेथ के साथ एक्शन. మన యొక్క విశ్వాసం ఎట్లుండాలంటే విశ్వాసంతో కూడినటువంటి క్రియపూర్వకమైనటువంటి విశ్వాసం ఉండాలి. यहाँ पर क्या लिखा है कि देखो बिलीविंग यू विल रिसीव, बिलीविंग एक यकीन, एक पूरा इरादा कि हाँ जरूर बारिश आएगा. సంపూర్ణ విశ్వాసంతో వచ్చిన తండ్రి కొడుకులు, అందుకని వాళ్ళు గొడుగు ఛత్రి అంబ్రెల్లా తీసుకొని వచ్చినారు వాళ్ళ ప్రార్థన. परमेश्वर आपका प्रार्थना सुनने के लिए तैयार है. దేవుడు మన ప్రార్థన వినడానికి ఎప్పటికైనా సిద్ధంగానే ఉంటాడు. आपका मन, आपका दिल आप तैयार करो. आपका मन, आपका दिल आप तैयार करो. మన యొక్క మనసు, మన యొక్క ఆత్మ ఆత్మతో మనసుతో ప్రార్థన చేయాలి. फिर हमसे पढ़ेंगे मत्ती 21-22 में. చూడండి మత్తయి సువార్త 20వ అధ్యాయము 22వ వచనం చూడండి. मत्ती 17:21. 21. మరొకసారి చదువుకుందామండి. 11వ అధ్యాయం మత్తయి సువార్త 21వ వచనం. అందుకు ఆయన మీ అల్ప విశ్వాసం చేతనే మీకు ఆవగింజంత విశ్వాసం ఉండాలి, ఈ కొండను చూచి ఇక్కడ నుండి అక్కడికి పొమ్మనగానే అది పోవును, మీకు అసాధ్యమైనది ఏది ఉండదని నిశ్చయంగా మీతో చెప్తున్నానని. हालेलुया. హల్లెలూయా. मत्ती 17:21 में लिखा हाउ अबाउट दिस काइंड ऑफ थिंग्स एक्सेप्ट बाय प्रेयर एंड फास्टिंग. कंटिन्यूस ये जो 40 दिन या 30 दिन कंटिन्यूस आप सुबह शाम आप प्रार्थना में यू एंड योरसेल्फ हमारे गॉड के साथ एक करीब कांटेक्ट. ఈ యొక్క మనం ఏదైతే ఈ 40 రోజుల ప్రార్థనలో ఏవైతే మనం గడుపుతా ఉంటున్నాం ఈ రోజుల్లో, దేవునికి దగ్గరగా ఉండి ప్రార్థన చేయాలి. ఉపవాసము అంటేనే దేవునికి దగ్గరగా ఉండడం, దాని యొక్క అర్థం. ఉపవాసం అంటే దేవునికి దగ్గరగా ఉండడం. तो फिर हम पूछें क्यों प्रार्थना करने का, क्यों प्रार्थना करना है? ఎందుకు మనం ప్రార్థన చేయాలి? हम देखेंगे पहला थेस्सलोनियंस మొదటి తెస్సలోనికీయులకు రాసిన పత్రిక चैप्टर 5 5వ అధ్యాయము और 17. 17వ వచనం చూడండి. खुदा का इच्छा है దేవుని యొక్క కోరిక ఏంటంటే, जो इंसान को मिट्टी से बनाया, దేవుడు తన మనల్ని మట్టితో తయారు చేసిండు. खुदा का एक विल है, विल. దేవుని యొక్క చిత్తం ఏంటంటే, It is the will of God. దేవుని యొక్క చిత్తము, It is the will of God that you pray. దేవుని యొక్క చిత్తం ఏంటంటే మనం ప్రార్థన చేయడమే దేవుని యొక్క చిత్తం. खुदा का इच्छा है कि आप कंटिन्यूस प्रेयर करो. అందుకని ఇక్కడ రాయబడి చూడండి 16వ వచనం 15వ వచనం నుంచి కలిసి చూడండి. 15వ వచనం చివరి భాగంలో ఎడతెగక ప్రార్థన చేయుడి, ప్రతి విషయమునందు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఇలాగ చేయుట యేసుక్రీస్తునందు మీ విషయంలో దేవుని చిత్తము. Pray without ceasing, for this is the will of God in Christ Jesus. ఎడతెగక మనం ప్రార్థించడమే దేవుని యొక్క చిత్తం యేసు ప్రభువునందు. Now God and Jesus is involved in together. Okay? खुदा बाप और यीशु मसीह दोनों इन्वॉल्व होते हैं इसमें. ఇక్కడ దేవుని యొక్క చిత్తంలో ఏంటంటే ఇక్కడ యేసు ప్రభు ఉన్నాడు, దేవుడు కూడా, రెండు మాటలు రాయబడ్డాయి. ఇద్దరు కూడా ఉన్నారు, వాళ్ళు ఏకమై ఉన్నారు. తండ్రి కుమారుడు ఏకమై ఉన్నారు. యేసు ప్రభు తండ్రి అయిన దేవుడు ఏకమై ఉన్నారు వాళ్ళు. Pray without ceasing, for this is the will of God in Christ Jesus. అందుకని ఇక్కడ రాయబడ్డది
దేవుడి చిత్తం ఏమిటంటే ఎడతెగక ప్రార్థన చేయడం క్రీస్తునందు దేవుని చిత్తము. खुदा बापू आपके लिए कंसर्न है, कंसर्न वो आपकी जरूरत के लिए वो उसको मालूम है. దేవునికి తెలుసు మన అక్కర్లేమో, దేవునికి తెలుసు మన అక్కర్లన్నీ కూడా దేవునికి తెలుసు. आपके क्या प्रॉब्लम्स है, आपके जो क्या कष्ट है वो जानता है वो. మన ఇరుకులు ఇబ్బందులు మన సమస్యలన్నీ కూడా దేవునికి తెలుసు. He is concerned about everyone. ప్రతి ఒక్క విషయంలో ఆయన తెలుసు. He is concerned about Telangana. ప్రతి ఒక్క సమస్య, మన తెలంగాణ సమస్యలు కూడా ఆయన తెలుసు. He is concerned about Andhra. ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి వారి యొక్క సమస్యలు కూడా తెలుసు దేవునికి. He is concerned about the sea, the river, the cattle, the field, cow, everything. He is concerned about everything. ఈ సృష్టిలో సకల చరాచరము ఏమిటికి, పక్షులకు గాని జంతువులకు గాని వాటికి ఏం కావాలో దేవునికి సమస్తం తెలుసు. वही बॉस है. ఆయనే మనకు యజమానుడు ఉంటున్నాడు. मैंने पहले कहा था कि वो आप और आपका जो कांटेक्ट खुदा के साथ एकदम एक पर्सनल कांटेक्ट, एक मास सुपर पावर से बात कर रहा है. నేను మొదలు చెప్పాను, ప్రార్థన అంటే అర్థం ఏంటంటే మనము సర్వశక్తి కలిగినటువంటి దేవునితో మనం ప్రార్థన చేస్తా ఉంటున్నాం. దేవునితో సంబంధం కలిగి దేవునికి ప్రార్థన చేస్తా ఉంటాం. एक जगह पे एक बाप कहेगा कि देखो मेरा बेटा मेरा बात नहीं मान रहा, वो ऐसे ही मनमानी कर रहा है और पैसे वेस्ट कर रहा है, कहाँ पे नहीं जा रहा है, नहीं भटक रहा है. ఒక స్థలంలో ఒక తండ్రి నాకు చెప్తా ఉంటాడు, నా కుమారుడు నా మాట వినకొచ్చిండు, రోడ్ల పైన ఒట్టిగానే తిరుగుతా ఉంటున్నాడు, అవరగాయలకు తిరుగుతా ఉంటున్నాడు, ఏం పని చేయకొచ్చిండు అని తండ్రి తన కుమారుడు విషయంలో బాధపడుతూ చెప్తా ఉంటున్నాడు. वो बाप बहुत परेशान है. ఆ యొక్క తండ్రికి చాలా బాధ ఉన్నది. एक ही बेटा है. ఒకటే కుమారుడు. इसी तरह यीशु मसीह भी एक ही बेटा था खुदा. తండ్రి అయిన దేవుడు కూడా యేసు ప్రభు ఒకే కుమారుడు. उसके लिए हम प्रार्थना में मध्यस्थ किए, उसके लिए प्रार्थना में हम मध्यस्थ किए. అందుకనే जैसे యేసు ప్రభు एक యొక్క నామములో మనము తండ్రి అయిన దేవునికి మనం ప్రార్థన చేయాలి. जैसे एक वकील एक केस को लड़ता है, उस केस को हम प्रार्थना में लिए. ప్రార్థనలో ఒక వకీలు ఒక సమస్య విషయంలో ఏ విధంగా ఆయన కోర్టు కొట్లాడుతూ ఉంటాడో, మన అవసరాల కొరకు, మన అక్కర్ల కొరకు, సార్వత్రిక సంఘ క్షేమం కొరకు, ప్రజల క్షేమం కొరకు, మన దేశము, మన రాష్ట్రం, సర్వ ప్రపంచ క్షేమం కొరకు మనము దేవునితో ప్రార్థనలో పోరాడాలి. वहां पर उस एरिया में कुछ लड़ाई हो गई और उसको जेल में बंद किए. उस एरिया में लड़ाई हुआ, उसको जेल में बंद कर. ఆ తండ్రి యొక్క కుమారుడు, ఆ యొక్క వ్యక్తి యొక్క కుమారుడు ఏమైపోయిందంటే ఆ కొట్లాడడం ద్వారా, ఆయన బేవారుగా తిరగడం ద్వారా ఆయన కొరబై జైలు వేసింది. ఆయన बहुत ही जल्द से फिर उसे मुलाकात हुआ और परमेश्वर ने उसको छुटकारा दिया और वो सीधा हो गया. తర్వాత దేవుడు దర్శించినాడు. దేవుడి మాటకు లోబడినప్పుడు తర్వాత దేవుడు తనకు విడుదల ఇచ్చినాడు. कुछ लोग अगर खुदा को नहीं माने और ये वो लोग बैक करेंगे, చాలా మంది बैक ट्रैक करेंगे, దేవుని నమ్మకుండా దేవుని మాటను త్రోసివేస్తే तो परमेश्वर छड़ी इस्तेमाल करता है. అలాంటి వారికి అనేక సార్లు దేవుడు బెత్తాన్ని కూడా వాడతాడు. He will use the stick to correct you. ఎప్పుడైతే మనం దేవుని విడుదల చేస్తామో ఆయన బెత్తాన్ని కూడా వాడతాం. మన పిల్లలు మన మాట వినుకుంటే మనం బెత్తం ఏ విధంగా వాడతామో, ఏదో వాళ్ళని భయపెడతామో, కొడతామో, అట్లా దేవుడు అనేక సార్లు మన పక్షాన్ని కూడా ఆయన బెత్తం వాడుకుంటున్నాడు. एक बाप का आंसू परमेश्वर देख रहा होगा. మన యొక్క ఇరుకులు, మన ఇబ్బందులు, మన పిల్లల విషయంలో కానీ, మన సంఘ విషయంలో కానీ, సార్వత్రిక సంఘ విషయంలో కానీ, మన దేశం, మన రాష్ట్ర విషయంలో కానీ మనం ఎప్పుడైతే కన్నీటితో ప్రార్థన చేస్తామో దేవుడు ఆ యొక్క ప్రార్థన వింటాడు. हालेलुया. హల్లెలూయా. मैंने बताया था कि परमेश्वर हमारे प्रार्थना को सुनता है. मत्ती 21:22 में నేను మీకు చూపించాను మత్తయి సువార్తలో 10:21 విశ్వాసంతో మనం ప్రార్థించినప్పుడు దేవుడు మన ప్రార్థన అంగీకరించేవాడుకుంటున్నాడు. हम प्रार्थना के सब्जेक्ट में बात कर रहे हैं మనం ప్రార్థన అంశం గురించి మాట్లాడుతున్నాము. और ये बहुत ही गंभीर है. ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయము. It is very very important. ఇది చాలా ప్రాముఖ్యమైన విషయం. It is very serious. ఇది చాలా serious. మనం ఎప్పుడైతే సీరియస్ అయిపోతాం చూడండి, प्रार्थना कोई ప్రార్థన కూడా
సీరియస్ అయినటువంటి విషయం ఇది కూడా. प्रार्थना कोई खेल नहीं है, प्रार्थना कोई खेल नहीं है। ప్రార్థన అంటే ఇది ఒక ఆట కాదు. ఇది हम पढ़ते हैं कोलोसियंस चैप्टर 4 वर्स 2। కొలస్సీయులకు రాసిన పత్రిక మనం చూడండి. कोलोसियंस चैप्टर 4 वर्स 2। కొలస్సీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 2వ వచనం. కొలస్సీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 2వ వచనం. ప్రార్థన యందు నిలకడగా ఉండి కృతజ్ఞత గలవారై దాని యందు మెలకువగా ఉండుడి. మరి నేను బంధకములో ఉండుటకు కారణమైన క్రీస్తు మర్మమును గూర్చి నేను బోధించవలసిన విధంగానే ఆ మర్మమును వెల్లడిపరచునట్లు వాక్యము చెప్పుటకు అనుకూలమైన సమయం దేవుడు దయచేయవలనని మా కొరకు ప్రార్థించుడి. इसमें लिखा है कंटिन्यू विजिलेंस। विजिलेंस मतलब 24 घंटा एक सिक्योरिटी बंदोबस्त। अगर इस शहर में कोई गलत काम हो रहा है, ప్రార్థనలో ఎల్లప్పుడు మనము మెలకువగా ఉండి కంటిన్యూగా ఎప్పుడు ప్రార్థించుకుంటూనే ఉండాలి. మనం अगर इस शहर में कुछ गलत काम हो रहा है, ఒకవేళ మన పట్టణంలో ఏదైనా భయంకరమైన విషయం జరుగుతున్నది అనుకోండి, इनको नहीं मालूम, अथॉरिटीज को नहीं मालूम, ఒకవేళ అధికారులకు తెలియదు అనుకోండి, लेकिन हमारे देश के सैटेलाइट्स ढूंढ रहे हैं। అయితే ఇక్కడ అధికారులకు తెలియకపోయినా పైన ఆకాశంలో శాటిలైట్స్ ఉన్నాయి. అక్కడ ఏం జరుగుతున్నదో కనిపెడతా ఉంటారు అన్నమాట శాటిలైట్. विजिलेंस मतलब 24 आवर्स देख रहे हमारे समुद्र में अगर किसी ने कुछ धमाका करने की कोशिश कर रहा है या नहीं। 24 గంటలు ఆ శాటిలైట్ చూస్తా ఉంటారు అన్నమాట. శాటిలైట్ ద్వారా చూస్తూ ఉంటారు ఎక్కడ ఏ పట్టణంలో కానీ సముద్రం పైన కానీ ఎక్కడైనా ఏదైనా అపాయం జరుగుతున్నారని ఎప్పటికీ శాటిలైట్ ద్వారా చూస్తూ ఉంటారు. कंटिन्यू ऑनेस्टली इन प्रेयर। कंटिन्यू ऑनेस्टली मतलब सच में प्रार्थना करो, నిజంగా మెలకువగా ఉండి ప్రార్థన చేయాలి. दिखावा नहीं करो। పైకి మాత్రము భక్తి గల వారం ఉండకూడదు. మనం శక్తి గల వారమే ప్రార్థించాలి. कुछ लोग ऐसे ही दिखावा के लिए बल्कि हम जा रहे प्रार्थना, చాలా మంది వేషధారులుగా ఉంటారు. और प्रार्थना के बाद 1 घंटा गपशप करते, गपशप ప్రార్థన ఏమో తక్కువ చేస్తారు. చాలా మంది ప్రార్థన అయిపోయిన తర్వాత గంటల కొద్ది ముచ్చట పెడతా ఉంటారు, మాట్లాడుతూ ఉంటారు, గప్పాలు కొడతా ఉంటారు. तो विजिलेंस के बारे में कर प्रार्थना में बहुत ही विजिलेंस एक कंटिन्यूली हम प्रार्थना करेंगे ఎప్పటికీ మనం మెలకువగా ఉండి ప్రార్థన చేయాలి. विद थैंक्सगिविंग। ప్రతి విషయంలో దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి, వందనాలు చెప్పాలి. हम लोग प्रार्थना कर रहे थे మేము ప్రార్థన చేసినప్పుడు एक 5-6 साल पहले, 5-6 సంవత్సరాల ముందు మేము ప్రార్థన చేసినాము. ब्रदर हमको एक गाड़ी चाहिए, మాకు ఒక బండి కావాలి, 4 వీలర్ అని. हम लोग को बहुत दूर दूर जाना पड़ता संदेश देने को। దేవుని సేవ చేయడానికి కొరకు, స్వార్థ పట్టించడానికి కొరకు చాలా దూరం గ్రామాలకు వెళ్ళాలని हम तीनों मोटरसाइकिल पे दूर जाते थे संदेश देने को। తర్వాత ముగ్గురం కలిసి సైకిల్ మోటార్ మీద కూడా మేము వెళ్ళే వాళ్ళము దూర ప్రాంతాలకు స్వార్థకు. और जीसस देख रहा था యేసు ప్రభు చూస్తా ఉన్నాడు, ये लोग मेरे काम कर रहे हैं, వీరు నా పని చేస్తా ఉంటున్నారు. तो इनको बोलेरो दिए తర్వాత దేవుడు 4 వీలర్ ఇచ్చిన బోలోరో. और उसमें हम सिस्टम से लेकर कहीं कहीं తర్వాత అనేక ప్రాంతాలకు ఈ యొక్క ఆర్కెస్ట్రా సిస్టమ్ తీసుకొని దేవుని స్వార్థ ప్రకటించిన. और काफी मशहूर हुआ हमारे इस ऑर्केस्ट्रा में। ఈ ఆర్కెస్ట్రా దేవుడు ఎంతగానో దీవించుంటున్నాడు. थैंक्सगिविंग जब हमने प्रार्थना किया हमने देखा नहीं कि गाड़ी है, దేవుడికి మేము ప్రార్థించినప్పుడు మా దగ్గర బండి లేదు, ఆర్కెస్ట్రా లేదు. మేము ఆత్మ సంబంధిత విశ్వాసంతో, ఆత్మ సంబంధిత నేత్రంతో చూసినాం దేవుడు తప్పకుండా ఇస్తాడని. దేవుడు ప్రార్థన జవాబిచ్చినాడు. लेकिन हमने यकीन कर लिया कि गाड़ी आएगा और हमने थैंक कर दी। మేము నమ్మకంతో, విశ్వాసంతో మేము ప్రార్థించినాము దేవుడు బండిస్తాడని. దేవుడు బండిచ్చినాడు. हालेलुया। హల్లెలూయా. कुछ लोग मुझको कह रहे स्टूडेंट्स ब्रदर मैं एमबीए कर रही हूँ, मैं अलग अलग प्रकार के इनके जो कॉलेज में डिग्री है ये ब्रदर प्रे करो, क्योंकि वो लोग उनका प्रार्थना में वो लोग डगमगा। చాలా మందికి అల్ప విశ్వాసం ద్వారా అనేక మంది స్టూడెంట్స్ నాతో మాట్లాడుతుంటారు, అయ్యా ఎంబీ చేయాలనుకుంటున్నాను, వేరే వేరే కోర్సులు చేయాలనుకుంటున్నాను, నేను ఏ కాలం చేయాలి, ఎక్కడ బాగుంటుంది, మాకు ప్లాన్ చేయండి అని
ప్రార్థన మనం కోరుతా ఉంటారు. उनके नाम लेकर प्रार्थना किया और थैंक्स गिविंग देते जीसस थैंक यू वो पास हो వాళ్ళ गए। పేరు రాసుకొని ప్రార్థించినప్పుడు దేవుడు ప్రార్థన జవాబు ఇచ్చినాడు. వాళ్ళు అందుకనే దేవుడికి మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. एग्जाम के पहले प्रेयर और थैंक्स गिविंग हो गया। ఎగ్జామ్ కి ముందే దేవుడు వాళ్ళకి జవాబు ఇచ్చినాడు. కృతజ్ఞతాస్తుతులు చెల్లించినాం దేవుడికి. वो लोग पास हो गए। వాళ్ళు ఎగ్జామ్ లో పాస్ అయినారు. ब्रदर पास्टर थैंक यू, వాళ్ళు చెప్పినారు నాకు, అయ్యా నీకు వందనాలని. हम थैंक्स गिविंग दे रहे खुदा को। ప్రతి విషయంలో కూడా దేవుడు ఏ చిన్న పేరు మనకు పట్ల చేసినా, ఏ చిన్న ప్రార్థనకు జవాబు ఇచ్చినా, ప్రతి విషయంలో కూడా దేవునికి మనము కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. Meanwhile, praying also for the God would open us door for the word to speak the mystery of Christ, for which I am also in chains. तो ये जो mystery परमेश्वर यहाँ लिखा है और एक तीसरा वचन में meanwhile praying also for us that God will open door for the word. సువార్త కొరకు మర్మమైనటువంటి విషయాలు ప్రజలకు అర్థమైన విధానంలో మేము బోధించడానికి కొరకు మాకు ఆ మర్మమైన విషయాలు కూడా మాకు తెలియపరచము. సువార్త కొరకు మాకు ఆటంకంగా ఉన్న ప్రాంతాల్లో ద్వారం తెరవమని ప్రార్థన చేస్తా ఉన్నాం. మాకు ప్రార్థన చేయండి అని అపోస్తలుడు పౌలు కోరుతా ఉంటున్నాడు సంఘానికి. इस पवित्र शास्त्र के बारे में ये जो वचन है पवित्र वचन है, ఈ యొక్క పరిశుద్ధ గ్రంథంలో పరిశుద్ధమైన మాటలు రాయబడ్డాయి. ये पवित्र वचन ऐसे खाली वापस नहीं आता। ఈ యొక్క దేవుని మాటలు ఉట్టిగా మనం ప్రార్థించినప్పుడు ఖాళీగా మన దగ్గరికి రావు. ప్రార్థన జవాబు తీసుకొని వస్తాయి. लास्ट वर्स बोल के हम एंड करेंगे, फिर बाद में दोबारा इसको कंटिन्यू करेंगे। ఇంకొక వచనం చదువుకొని మనము ప్రార్థనకు వెళ్దామండి. ऐसा में लिखा है యెషయా గ్రంథంలో రాయబడింది, the words that go out from your mouth, ఎప్పుడు కూడా మన నోటి నుంచి దేవుని వాక్యం బయలు వెళ్ళినప్పుడు అది ఉట్టిగా తీసుకెళ్ళాలంటే కార్యం జరిగిస్తుందంట. ये जो शब्द है ఈ యొక్క దేవుని యొక్క మాటలు, खुदा का जो वायदा है, దేవుని యొక్క వాగ్దానం ఉంటున్నారు. ये वायदा खाली हाथ वापस नहीं आएगा। దేవుని వాగ్దానం ఎప్పుడు కూడా ఖాళీ కాదు. वो कार्य करके ही खाली हाथ वापस आएगा। ఎప్పుడు కూడా మన ప్రార్థన వేస్ట్ కాదు. మన ప్రార్థన జవాబు తీసుకొని వస్తారు దేవుని వాక్యం. काफी मरीज को परमेश्वर ने ठीक किया। मरीज అనేకమైనటువంటి జీవమైనటువంటి ప్రజలకు కూడా దేవుడు జీవాన్ని అనుగ్రహించుంటున్నాడు. मत्ती 21 में మత్తయి సువార్త 21 అధ్యాయం చూడండి. मत्ती 21:22 में ask in prayer whatever you will it shall be done. మనం ఏదైతే దేవునికి ప్రార్థన చేస్తున్నామో ఆ ప్రార్థన ఏదైతే దేవునికి అడుగుతున్నామో అది దేవుడు మనకు అనుగ్రహించినని విశ్వాసంతో నమ్మకంతో మనం ప్రార్థించినప్పుడు దేవుడు తప్పకుండా మనం ఏదైతే ప్రార్థించినామో ఆ ప్రార్థన దేవుడు జవాబు అనుగ్రహిస్తాడు. యోహాన్ 13:14 యోహాను సువార్త 13-14 వచనం రాయబడింది. यीशु मसीह ने जो कार्य किया యేసు ప్రభువు అయితే ఏవైతే కార్యాలు చేసినాడో उसके सेवक लोग भी वही करेंगे। ఆయన నమ్మినటువంటి సేవకులు కూడా అవే కార్యాలు చేస్తారు. వాటికన్నా గొప్ప కార్యాలు చేస్తారు. अगर एक पास्टर को ड्राइविंग आ गया, पास्टर को कार ड्राइविंग आ गया, మాస్టర్ కార్ డ్రైవింగ్ వచ్చింది అనుకోండి, बेटा को डैडी को देख के सीख गया, తర్వాత నాకు చూసిన కొడుకు కూడా డ్రైవింగ్ నేర్చుకున్నాడు. बेटा भी वही करेगा। నా కుమారు కూడా డ్రైవింగ్ చేస్తా ఉంటాడు. इसी तरह परमेश्वर कह रहा है कि मेरे सेवक लोग भी वही करेंगे जो मैंने किया था। ఇప్పుడు నాకు చూసిన కుమారుడు ఏ విధంగా డ్రైవింగ్ చేయడం నేర్చుకున్నాడు, అట్లనే యేసు ప్రభువు అంటున్నాడు, నా కింద గొప్ప కార్యాలు మీరు చేస్తారు. महिमा खुदा को और यीशु मसीह को, ఆ యొక్క మహిమంతా కూడా ఎవరికి? తండ్రికి వస్తారు. पास्टर को नहीं। మాకు మహిమ కలగాలి, తండ్రి దేవునికి మహిమ. महिमा उसको होनी चाहिए। మన ద్వారా దేవునికి మహిమ కలగాలి. ये जो प्रेयर के बारे में जो स्ट्रिक्टनेस है वो बहुत जरूरी है। ఈ యొక్క ప్రార్థన విషయంలో చాలా మనం జాగ్రత్తగా ఉండి, మెలకువగా ఉండి, విశ్వాసం కలిగి, నమ్మకం కలిగి ప్రార్థించినప్పుడు ప్రార్థనకు జవాబు వస్తాయి. आज हम देख रहे हैं कि लोगों को खुदा का डर नहीं रहेगा इस शहर में, చాలా మంది మనం చూస్తూ ఉంటాము ఈ రోజుల్లో దేవుని భయం లేదు. और इस देश में और भी संकट होने की चांसेस है। చాలా చూడండి, దినదినానికి మన దేశంలో కానీ సర్వ ప్రపంచంలో కానీ దినదినానికి భయంకరమైన కార్యాలు జరుగుతూ ఉంటున్నాయి. ఆయన ప్రార్థన కरें। ప్రార్థన చేసుకున్నామని అన్ని విషయాలు కూడా. God of Abraham, Isaac, Jacob, Moses, and Jeremiah, as we come before your throne of grace, we bless your holy name. We give you all the glory, for you are the creator and maker of all the universe. You are the Alpha, you are the Omega. You are a wonderful God. You are the Prince of Peace. You are the everlasting God. We bless your holy name. परमेश्वर इस वचन को खुदाकर जो भी भाई बहन देख रहे खुदाकर वो स्ट्रिक्टली, सीरियसली, अर्नेस्टली कंटिन्यू इन प्रेयर एंड विजिलेंस।
ये बहुत जरूरी बात है। हम ये प्रार्थना का जो टॉपिक हम ये इसकी जो डेफिनेशन, प्रेयर इज नॉट जस्ट a time pass, it is a strict the Lent season. During this Lent season, Lord, we bless you and we thank you for your precious blood. We give you all the glory. We pray for many families who are troubled. We pray for many families, Christian families who have diverted from their faith. वो लोग अपने विश्वास से दूर अलग हो गए। प्रार्थना कर करके बेजार होगा, हमारा भी प्रार्थना परमेश्वर नहीं सुन रहा, हम नहीं प्रेयर करेंगे तो चुनौती आपके पास। प्रभु प्रार्थना करता हूँ आपकी कृपा, अभी भी आपका कृपा है इस शहर को बचाने के लिए, और हमारे लोग प्रार्थना करेंगे तो ये शहर में फिर से परमेश्वर और आशीष देगा। ये धन्यवाद देते हम मांगते इस प्रार्थना को यीशु के नाम से, आमीन। कोसेप మనము